హలో హాయ్ అండి నమస్తే. నేను మీ సిరీస్ వ్యూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను మీకు ఈ వీడియోలో ఏం చూపించబోతున్నానంటే మంగళగిరి పానకాల నరసింహస్వామి ఆలయం నేను మీకు చూపించబోతున్నానండి. ఇక్కడ నరసింహస్వామి 3 రూపాలుగా మనకి దర్శనమిస్తారండి. ఒకటి కొండపైన పానకాల లక్ష్మీ నరసింహస్వామిగా, రెండవది కొండ కిందన లక్ష్మీ నరసింహస్వామిగా, మూడవది కొండ శిఖరాన గండాల నరసింహస్వామిగా మనకు దర్శనమిస్తారండి. ఈ మంగళగిరి విజయవాడకి 12 కిలోమీటర్ల దూరంలో ఉందండి. అలాగే గుంటూరుకి 25 కిలోమీటర్ల దూరంలో ఉందండి. గుంటూరుకి విజయవాడకి మధ్యలో ఉంది. గుంటూరు జిల్లాలో వస్తుందండి ఇది. ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలిసారండి. అంతేకాకుండా ఇక్కడ మంగళగిరి అని పేరెందుకు వచ్చిందంటే లక్ష్మీదేవి తపస్సు చేసిందంటండి. తపస్సు చేయడం వల్ల తపం ఆచరించింది కాబట్టి మంగళగిరి అని పేరు వచ్చిందంటండి ఈ మంగళగిరికి. ఇప్పుడు మీకు కనిపించే ఆ కొండని అగ్నిపర్వతం అని అంటారంటండి. ఆ అగ్నిపర్వతం ఎప్పుడు ఎగిసి పడకుండా స్వామివారికి పానకం సమర్పిస్తారని ఇక్కడ ప్రజలు చెప్తున్నారండి. వ్యూ అంతా బాగుంది కదండి, చాలా బాగుంది. ఇప్పుడు మనం దారి కనిపిస్తుంది కదండి, ఆ దారి నుండి కొండ కింద నుండి ఇప్పుడు మనం కొండ మీదకి వచ్చామండి. స్వామివారిని దర్శనం చేసుకోవడానికి మనం పానకాల లక్ష్మీ నరసింహస్వామిని మాత్రం దర్శనం చేసుకుంటామండి. ఇప్పుడు చూసారు కదా, మొత్తం వ్యూ అంతా మంగళగిరి వ్యూ అంతా ఊరంతా కనిపిస్తుందండి ఇక్కడ నుండి చూస్తుంటే. కొండ మీద నుండి చాలా బాగుంది వ్యూ అంతా. మీరు కూడా చూస్తారని చూపిస్తున్నాను. అలాగే నా ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నేను ఇందాక పర్వతం కోసం చెప్పాను కదా, ఇప్పుడు కనిపిస్తుంది వీడియోలో క్లియర్గా. ఈ పర్వతేనండి అగ్నిపర్వతం అంటారంట. ఈ పర్వతం ఈ పర్వతం ఎగిసి పడకుండా ఉండడానికి మనం స్వామివారికి పానకం సమర్పిస్తారని అంటారండి. పానకం వేయడం స్వామివారికి సమర్పించడం వల్ల కొండ అగ్నిపర్వతం పేలకుండా ఉంటుందని చెప్పి ఇక్కడ అందరూ నమ్ముతూ ఉంటారు. మనం ఈ ఆలయానికి రావాలి, స్వామివారిని దర్శనం చేసుకోవాలి అనుకుంటే మధ్యాహ్నం లోపే వచ్చి దర్శనం చేసుకోవాలండి. ఈ ఆలయం మధ్యాహ్నం వరకే ఉంటుంది, సాయంత్రం అయితే క్లోజ్ ఉంటుందండి, దర్శనం ఉండదు. ఎవరన్నా వచ్చి దర్శనం చేసుకోవాలనుకుంటే మాత్రం మార్నింగ్ టైమ్సే వచ్చి దర్శనం చేసుకోండి. ఇప్పుడు మనం ఆలయంలోకి ఎంటర్ అయిపోయామండి. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే స్వామివారి ఎదురుగా వెళ్ళి మనం దర్శనం చేసుకోవండి. మనం ఆలయంలోకి ఎంటర్ అయిన వెంటనే స్వామివారు మనకి ఒక రైట్ సైడ్లో కనిపిస్తారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే గజస్తంభం కూడా ఇక్కడ ఆలయంకి ఎదురుగా ఉంటుందండి. ఆలయంకి ఆగ్నేయంలో ఉంటుంది. ఎవరన్నా గమనించగలరు, చూడండి. ఇప్పుడు అక్కడ మాకు భక్తులు కనిపిస్తున్నారు కదండి, అలాగే వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవాలి. మనం తిరుపతిలో చూసినట్టు ఇంకా వేరే నరసింహస్వామి ఉంటారు కదండి, వేరే నరసింహస్వామి ఉన్న ఆలయాల్లో చూసినట్టు ఇక్కడ నరసింహస్వామి ఉండరండి. అలాగా ఇక్కడ స్వామివారు నోరు తెరిచి ఉంటారండి. అది కూడా 15 సెంటీమీటర్లలో నోరు తెరిచి ఉన్నట్టు ఉంటుంది. మొత్తం స్వామివారి విగ్రహం అంతా ఉండదు, ఓన్లీ ఫేస్ ఒకటే ఉంటుందండి. అంతేకాకుండా ఈ ఆలయంలో కనిపించే గోపురం కూడా దక్షిణాద్రిలోనే అతిపెద్ద గోపురం అంటండి. గోపురం కూడా చాలా పెద్ద గోపురం. మీకు పైనుండి వ్యూ కూడా చూపిస్తాను. వీడియో ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. స్వామివారికి మనం ఇక్కడ ప్రసాదం పానకం ఇస్తామండి. పానకం మనం ఇస్తే అక్కడ పూజారి స్వామివారికి శంఖంతో వేస్తారండి. నోట్లో వేసిన తర్వాత మనం తీసుకెళ్ళిన సగం పానకం స్వామివారు తాగేస్తారు, మిగిలిన సగం మనకి ప్రసాదంగా ఇచ్చేస్తారండి.
సగం మాత్రం స్వామివారు తాగేస్తారు. మిగిలిన సగం అది మీరు చెంబు తీసుకెళ్ళండి, బాటిల్ తీసుకెళ్ళండి, లేకపోతే గిన్నెతో తీసుకెళ్ళండి, ఏం తీసుకెళ్ళినా సగం అయితే స్వామివారు స్వీకరిస్తారండి. మిగిలిన సగం మనకి ప్రసాదంగా ఇస్తారు. అంతేకాకుండా మనం ఇక్కడ పానకం వేస్తారు కదండి. పానకం మామూలుగా మనం ఇంట్లో చేసుకుంటేనే పానకం నిండా చీమలు, దోమలు, ఈగలు ఇవన్నీ వచ్చేస్తాయి. ఇక్కడ స్వామివారికి ఎంత పానకం వేస్తున్నా సరే ఒక చీమ కానీ దోమ కానీ అస్సలు ఉండవండి. మొత్తం ఆలయం మొత్తం ఒక చీమ, దోమ కానీ ఈగలు కానీ అసలు ఎక్కడ వాలో చాలా పానకం ఉంటుంది. ఎందుకంటే స్వామివారికి పానకమే ప్రసాదంగా ఇస్తారు. ఒక్కడ కూడా ఉండదండి చీమలు కానీ ఈగలు కానీ. అది కూడా చాలా నమ్మదగిందే. ఇక్కడ అర్చకులు స్వామివారికి పానకం పోస్తున్నప్పుడు స్వామివారు గుటకలేస్తున్న సౌండ్ కూడా వినిపిస్తుందంటండి. అక్కడున్న అర్చకులు చెప్తున్నారు, స్వామివారికి మనం పానకం సమర్పిస్తున్నప్పుడు స్వామివారు పానకం తాగుతున్నట్టు గుటకలు కూడా సౌండ్ కూడా వినిపిస్తుందంట. స్వామివారిని దర్శనం చేసుకున్నాక అమ్మవారిని కొంచెం మనం కొండపైకి ఎక్కి దర్శనం చేసుకోవాలండి. లక్ష్మీదేవి అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత అమ్మవారి పక్కన మొత్తం ఇలా ఒక గృహలా ఉంది. తర్వాత చూసారు కదా గోపురం చూపిస్తానన్నాను కదా, గోపురం కూడా చూడండి చాలా బాగుంది. అక్కడే ఇలా కూడా ఉందండి. మొత్తం పైనుండి వ్యూ మొత్తం ఇలా ఉంది. టెంపుల్ పైనుండి అంటే అమ్మవారి గుడి దగ్గర నుండి వ్యూ మొత్తం ఇలా ఉందండి. చాలా బాగుంది కదా. కొండ మీదకి రావడానికి మెట్ల దారి కూడా ఉందండి. కొంతమంది మొక్కుకుంటారంట భక్తులు, ఇలాగా మనం తిరుపతిలాగా బొట్లు పెట్టి వస్తామని చెప్పి. తిరుపతిలాగే కాదు, లాస్ట్ టైం నేను మీకు చెరువుగట్టు టెంపుల్లో కూడా చూపించాను, బొట్లు పెట్టుకుంటా పైకి వస్తారని చెప్పి. అలాగే ఇక్కడ కూడా మనకి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకుంటూ కొండ మీదకి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారండి. మొత్తం ఆలయం అంతా చూపిస్తాం కదా. అమ్మవారిని స్వామివారిని అంతా దర్శనం చేసుకున్న తర్వాత కిందకు వచ్చేసాక వ్యూ ఎలా ఉందండి. వ్యూ మొత్తం ఎలా ఉంది. మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్. అది అయిపోయాక మనం కొండ దిగి వచ్చేసామండి. కొండ దిగి వచ్చాక మనకి ఇలా కనిపిస్తుంది ఒక ఆర్చ్, థ్యాంక్ యూ అని చెప్పి. ఇది అయిపోయాక కింద లక్ష్మీనరసింహస్వామి గుడి అని చెప్పాను కదండి. ఇక్కడ స్వామివారు 3 రూపాయల్లో మనకి దర్శనం ఇస్తారని చెప్పాను కదా. కింద ఇంకొక గుడి ఉంది కదండి, ఇది కింద లక్ష్మీనరసింహస్వామి గుడి అండి. మనం ఇందాక చూపించింది పైన పానకాల నరసింహస్వామి టెంపుల్. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా వెళ్ళుంటే కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించింది టెంపుల్ చూసాక చెప్పండి. థ్యాంక్ యూ.